హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఉపయోగపడే అంశంగా మానవ కల్పనలు, డబ్బు, బాధ్యత, ఆప్యాయత ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. వినండి. మా నవకల్పనలు, డబ్బు, బాధ్యత, ఆప్యాయత. ఇక వినండి. డబ్బుకు ఎన్నో రూపాలు. డబ్బు చిన్న కాగితం ముక్కే, కానీ మనిషి జీవితాన్ని నడిపించే శక్తి. పేర్లు మారతాయి, సందర్భాలు మారతాయి, కానీ డబ్బు చుట్టూ తిరిగే జీవితం మాత్రం మారదు. చిన్నప్పుడు పైసా, దమ్మిడి అంటే ఆనందం, ఒక చాక్లెట్ కొనగలిగే సంపద. దేవుడి దగ్గరికి వెళ్తే అదే డబ్బు మొక్కు అవుతుంది. భక్తితో సమర్పిస్తే నమ్మకానికి రూపం అది. డాక్టర్ దగ్గర ఫీజు, లాయర్ దగ్గర ఫీజు, స్కూలు కాలేజీల్లో ఫీజు, జ్ఞానం, ఆరోగ్యం, న్యాయం ఇవన్నీ కూడా డబ్బు తలుపు తట్టే కాలం ఇది. పెళ్లిలో ఇస్తే కట్నం, విడాకుల తర్వాత ఇస్తే భరణం. ఒకే డబ్బు సంతోషానికి కారణమవుతుంది, బాధకు కారణమవుతుంది. స్నేహితుడికి ఇస్తే అప్పు, బ్యాంకు నుంచి తీసుకుంటే రుణం, కోర్టులో కడితే జరిమానా, ప్రభుత్వానికి కడితే రుసుము, ఉద్యోగస్తుడికి జీతం, రిటైర్ అయిన వారికి పెన్షను, రోజువారీ కూలీకి కూలీ, పిల్లలకు ఇస్తే బహుమానం, వ్యాపారి తగ్గిస్తే అది డిస్కౌంట్, పని త్వరగా కావాలంటే లంచం. ఇదే మన సమాజం వేసిన డబ్బు పేర్ల నిఘంటువు. నాడు డబ్బు అవసరం మాత్రమే, ఇప్పుడు చాలామందికి అదే జీవితం అయిపోయింది. డబ్బు చేతిలో ఉంటే ఉపయోగం, మనసులోకి ఎక్కితే ప్రమాదం. చెట్టు డబ్బు అడగదు, నది ధర చెప్పదు, ప్రకృతి ఉచితంగా ఇస్తుంది. మనిషి మాత్రం ప్రతి శ్వాసకి లెక్కలు వేస్తున్నాడు. డబ్బు లేకపోతే బాధ, ఎక్కువైతే అహంకారం. ఇవి రెండింటి మధ్యే మనిషి జీవిత పోరాటం. నేటి కాలంలో డబ్బు కోసం సంబంధాలు మారుతున్నాయి, స్నేహాలు కూడా లాభ నష్టాలుగా మారుతున్నాయి. కానీ డబ్బుతో మందులు కొనవచ్చు, ఆరోగ్యం కాదు. ఇల్లు కొనవచ్చు, ఆప్యాయత కాదు. మంచం కొనవచ్చు, నిద్ర కాదు. అందుకే మిత్రులారా, డబ్బు సంపాదించండి, కానీ విలువలను కోల్పోవద్దు. పేర్లు మారినా డబ్బు మనిషికి సేవ చేయాలి. మనిషి డబ్బుకు బానిస కాకూడదు. ఎందుకంటే డబ్బు జీవితానికి అవసరం, కానీ మానవత్వమే జీవితానికి అసలు సంపద. ఇక బాధ్యత, ఆప్యాయత అనే విషయాలను పరిశీలిస్తే మానవ సంబంధాలు మరియు వ్యక్తిత్వ వికాసంలో బాధ్యత అదే రెస్పాన్సిబిలిటీ, అలాగనే ఆప్యాయత ఎఫెక్షన్, ఇవి అత్యంత కీలకమైన అంశాలు. ఈ రెండు ఒక నాణ్యానికి ఉన్న రెండు ముఖాల లాంటివి. వీటిని గురించి మనం పరిశీలిస్తే బాధ్యత అదే రెస్పాన్సిబిలిటీ. బాధ్యత అనేది ఒక వ్యక్తి తన కుటుంబం, సమాజం లేదా వృత్తి పట్ల తనకు ఉన్న కర్తవ్యాన్ని గుర్తించడం. నమ్మకం మరియు భద్రత అనేవి పరిశీలిస్తే బాధ్యతాయుతమైన ప్రవర్తన ఇతరుల్లో మనపై విశ్వాసాన్ని, అదే ట్రస్ట్, అది పెంపొందిస్తుంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో నిబద్ధతను తెలియజేస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని తప్పులను ఒప్పుకునే ధైర్యాన్ని బాధ్యత ఇస్తుంది. ఆప్యాయత విషయం చూస్తే అదే ఎఫెక్షన్. ఆప్యాయత అనేది ప్రేమ, దయ మరియు అనురాగాల సమ్మేళనం. ఇది భావోద్వేగపూరితమైన బంధాలను ఏర్పరుస్తుంది. ఇది మనిషికి ఒంటరితనాన్ని దూరం చేసి మానసిక స్థిరత్వాన్ని, బలాన్ని ఇస్తుంది. కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ
ఆప్యాయత అనేది ఆ బంధాన్ని జీవితాంతం నిలబెట్టే మానసిక జిగురులా బంధాలను బలోపేతం చేస్తుంది. బాధ్యత ఆప్యాయతల అనుసంధానం ఒక రక్షణ కవచం లాంటిది. ఆప్యాయత లేని బాధ్యత యంత్రాన్ని, అదే రోబోట్ను తయారు చేస్తుంది. అలాగే బాధ్యత లేని ఆప్యాయత బలహీనమైన బంధాలకు దారితీస్తుంది. ఈ రెండింటి కలయికే ఆదర్శవంతమైన బంధం. ఉదాహరణకు, ఒక తల్లి తన పిల్లల పట్ల చూపే ప్రేమ ఆప్యాయత అయితే, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఆమె తీసుకునే శ్రద్ధ బాధ్యత. సరైన జీవితాన్ని, ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ రెండు గుణాలు సమానంగా ఉండటం అవసరం. ఇదండి మానవ కల్పనలు. డబ్బు, బాధ్యత, ఆప్యాయత ఏ మేర ఉపయోగపడే అంశాలు మన కానమూకు కథ వచ్చిన శ్రోతలు ఆలోచించి అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.